హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నా పేరు నిహారిక. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను నా దగ్గర ఉన్న అనార్కలీస్ కలెక్షన్ చూపిస్తాను. ఇవన్నీ చిన్న చిన్న ఒకేషన్స్కి అట్లా స్టైల్ చేయొచ్చు. అండ్ ఇవి అరౌండ్ 6 అలా ఉంటాయి. ఇవి నేను మోస్ట్లీ కొన్ని ఒక 2 to 3 మాత్రమే ఫ్యాబ్రిక్ సపరేట్గా పర్చేస్ చేసి స్టిచ్ చేయించాను. మిగతావి మాత్రం ఆల్రెడీ ఉన్న వాటిని రీపర్పస్ చేయడము ఆర్ఎల్స్ మమ్మీ శారీస్లోంచి కన్వర్ట్ చేయడము అలా చేశాను అనమాట. సో వీటిని నేను ఎలా స్టైల్ చేశాను, వాటికి దుపట్టాస్ ఎలా మ్యాచ్ చేశాను అనేది చూపిస్తాను. అండ్ నేను ఇంకొక అనార్కలీస్ వీడియో కలెక్షన్ కూడా చేశాను అనమాట, ఒక వీడియో. అది ఫీడింగ్ డ్రెస్సెస్ రిలేటెడ్. సో ఆ అనార్కలీస్కైనా వీటికైనా ఐ మోస్ట్లీ బాటమ్స్ వచ్చేసి నేను చుడిదార్ లెగ్గింగ్స్తో పేర్ చేస్తాను. అవి ఫ్రమ్ ద బ్రాండ్ గో కలర్స్. డ్రెస్ ఏ కలర్ ఉంటుందో మోస్ట్లీ ఆ కలర్ సెల్ఫ్ కలర్కి మోస్ట్లీ సెల్ఫ్ కలర్ చుడిదార్తో పేర్ చేస్తాను. అండ్ దుపట్టా ఐ కీప్ కాంట్రాస్ట్. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి నేను మెన్షన్ చేశాను కదా, కొన్ని నా దగ్గర ఉన్నవే రీపర్పస్ చేశాను అనేది. సో ఇది యాక్చువల్గా ఒక క్రాప్ టాప్ అనమాట. క్రాప్ టాప్లో టాప్ ఇది, బాటమ్ వచ్చేసి సపరేట్ లెహంగా ఉంది. దానికి ఇలా నేను ఫ్రంట్ అంతా ఆల్ ఓవర్ వర్క్ చేయించాను. ఇది నా పెళ్ళప్పుడు మెహందీకి నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఫ్రంట్ అంతా ఇలా బర్డ్స్ వచ్చేసి క్రీపర్స్ లాగా అలా ఉంటుంది వర్క్. ఫ్రంట్ వచ్చేసి పోట్ నెక్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ ఉంటుంది. యాక్చువల్లీ అరేంజ్ చేయలేదు, ప్లీజ్ డోంట్ మైండ్. ఇలా స్టార్ నెక్ ఉంటుంది బ్యాక్. అండ్ స్లీవ్స్ వచ్చేసి మినీ స్లీవ్స్ ఉంటాయి. స్లీవ్స్ పైన ఇలా చిన్న వర్క్ ఉంటుంది క్రీపర్స్తో. సో దిస్ వన్ వాజ్ ఓన్లీ టాప్ పార్ట్ అప్పుడు. సో దీనికి నేను క్రాప్ టాప్ సపరేట్గా స్టైల్ చేసేదాన్ని, కాకపోతే నేను ఎక్కువ వాడట్లేదు. సో యాజ్ బ్లౌజ్ వాడాలనుకున్నాను, బట్ అలా బ్లౌజ్ లాగా వాడితే ఏమవుతుందంటే వర్క్ అంతా కవర్ అయిపోతుంది. సో ఈ వర్క్ ఏం కనిపించట్లేదు. అందుకనేసి వాట్ ఐ డిడ్ ఇస్, ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్. సేమ్ మళ్ళీ అదే కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఇంకొక 3 మీటర్స్ తీసుకొని దీనికి కింద స్టిచ్చెస్ తీసేసి, దీనికి కింద ఫినిషింగ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా, అవి తీసేసి సైడ్స్కి కొంచెం మళ్ళీ స్టిచ్చెస్ తీసేసి ఈ బాటమ్ని అటాచ్ చేశాను అనమాట. సో యా, దిస్ ఇస్ రీపర్పసింగ్ మై ఓల్డ్ క్రాప్ టాప్. సో ఇలా దీన్ని ఇక్కడ అటాచ్ చేశాను. సో క్రాప్ టాప్ కన్వర్టెడ్ ఇంటూ అనార్కలి అనమాట. ఇది చాలా బాగుంటుంది, చిన్న చిన్న ఫంక్షన్స్ కల్లా క్యారీ చేయొచ్చు. దిస్ ఈస్ ద వన్. ఓకే. అండ్ ఫర్ దిస్ ద దుపట్టా పెన్ కలంకారీ దుపట్టా తీసుకున్నాను నేను. ఇది యాక్చువల్గా ఒక బ్లూ కలర్ దుపట్టా, పెన్ కలంకారీ. ఇది నేను ఇంతకుముందు ఒక హ్యాండ్లూమ్ కలెక్షన్ వీడియోలో మెన్షన్ చేశాను. దీనికి ఇలా చిన్న చిన్న స్కాలప్స్ చేయించాను మెషిన్ వర్క్తో. సో దీంట్లో ఎలాగో ఇట్లా ఆరెంజ్ ఉంది కాబట్టి ఈ డ్రెస్కి నేను ఇలా పేరప్ చేశాను అనమాట. సో ఇమేజెస్ వేసుకున్నవి ఉంటే ఐ ట్రై టు ఇంక్లూడ్ దెమ్, సైడ్కి ఇంక్లూడ్ చేస్తాను. సో దిస్ ఇస్ ద వన్. ఆల్రెడీ ఉన్నదాన్ని నేను రీపర్పస్ చేశాను. దుపట్టా ఇది మల్టీపర్పస్ అండి, వేరే ఒక హాఫ్ శారీకి కూడా యూస్ చేస్తాను అండ్ ఈ డ్రెస్కి కూడా వాడతాను. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ఫ్రమ్ మై మామ్స్ ఓల్డ్ శారీ. ఫ్యాన్సీ పట్టు ఉంటుంది కదా, లైట్ వెయిట్ పట్టు అని, అలాంటి ఒక పట్టు శారీ అనమాట. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి. బార్డర్ వచ్చేసి కింద ఒక 3 ఇంచ్ కడ్డీ బార్డర్ వచ్చింది, 4 ఇంచెస్. ఆ బార్డర్ దగ్గర చిరిగిపోతుంది అనమాట. సో శారీ కట్టుకోవడానికి రావట్లేదు, అందుకనేసి ఐ కన్వర్టెడ్ దిస్ ఇంటూ ఏ లెహంగా. ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ ఉంటుంది. హ్యాండ్స్ ప్లెయిన్, హ్యాండ్స్కి ఇలా స్కాలప్ ఉంటుంది బార్డర్లో, ఎల్బో స్లీవ్స్. అండ్ కింద అంతా వచ్చేసి ప్లెయిన్, కంప్లీట్ ప్లెయిన్, లేస్ అలా కూడా ఏం అటాచ్ చేయలేదు. జస్ట్ శారీని అట్లా రాగా యూస్ చేద్దామని చెప్పేసి అలా ఇలా స్టిచ్ చేయించాను అనమాట. బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఉంటుంది. దిస్ ఇస్ ద బ్యాక్, సింపుల్ పాట్ నెక్ ఉంటుంది. ఫ్రంట్ స్టార్, చాలా మంచి ఫ్లేర్ ఉంటుంది. శారీతో కన్వర్ట్ చేయించింది కాబట్టి చాలా మంచి ఫ్లేర్ ఉంటుంది. అండ్ డ్రెస్ వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుంది. ఐ ట్రై అండ్ ఇంక్లూడ్ ద ఇమేజెస్ ఫర్ దిస్ వన్ ఆల్సో. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి బాందిని అండి, బాందిని గర్జోలా దుపట్టా. ఈ దుపట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ గజ్జీ సిల్క్. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో బందీజ్ గ్యాలరీ అని ఒక పేజ్ నుండి కస్టమైజ్ చేయించుకున్నాను. ఇలా ఈ కలర్ కావాలి అని, మంచి పర్పుల్ కలర్ అండి. ఐ డోంట్ నో, కెమెరాలో చాలా డిఫరెంట్గా కనబడుతుంది, బట్ ఇన్ పర్సన్ కలర్ ఇంకా చాలా బాగుంటుంది. దీనిపైన ఇలా వైట్ అండ్ ఎల్లో డాట్స్ వస్తాయి అనమాట. ఎల్లో బాందిని వచ్చింది. ఇది నేను ఐరన్ కానీ రోల్ ప్రెస్ కానీ ఏం చేయించలేదు, జస్ట్ టు కీప్ ఇట్ రా అండ్ రియల్గా అలాగైతేనే బాగుంటుంది అని చెప్పి ఇలాగే ఏం చేశాను అనమాట. సో ఈ పింక్ లెహంగాకి నేను ఇలా ఈ పర్పుల్ దుపట్టాతో పేరప్ చేశాను. బాటమ్ వచ్చేసి విత్ సేమ్ పింక్ చుడిదార్ లెగిన్ ఉంటుంది. దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మా మమ్మీ శారీతో చేయించిందే. ఇది ఒకప్పటి వింటేజ్ శారీ అండి.
చాలా చాలా ఇయర్స్ బ్యాక్, అరౌండ్ 15 to 20 ఇయర్స్ అయి ఉండొచ్చు. మంచి కాఫీ కలర్ శారీకి పింక్ కలర్ రాణి పింక్ బార్డర్ ఉండేది. ఆ బార్డర్ చిరిగిపోతుంది కానీ. సో శారీ బాగుంది, బట్ బార్డర్ చిరిగిపోతుంది. ఇంకెందుకు వేస్ట్ చేయడం అనేసి ఇలా చేయించాను. పళ్ళు పార్ట్ దగ్గర బార్డర్ ఆపోజిట్తో పాటు ఇలా ఎక్కువ బూటీస్ వచ్చాయన్నమాట. సో జస్ట్ ఆ పార్ట్ని మాత్రమే టాప్కి వాడాను, బాడీ పార్ట్కి యూజ్ చేశాను, యోక్ పార్ట్కి. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ ఇలా స్టార్ నెక్ ఉంటుంది, బ్యాక్ సేమ్ పాట్ నెక్కే. హ్యాండ్స్కి ఏమో ఇలా చిన్నగా పఫ్ వచ్చింది, పఫ్ వచ్చేసి కింద స్కాలప్ ఉంటుంది. ఓకే, దిస్ ఆర్ ద స్లీవ్స్. కింద మొత్తం అంబ్రెలా మోడల్ స్టిచ్ చేయించాను. మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా యూస్ చేసి జస్ట్ పళ్ళు పార్ట్ ఏం చేసి పళ్ళు పక్కన ఎక్కువ బూటీస్ ఉన్నది మాత్రమే యోక్ పార్ట్కి వాడాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. మిగతా ఫ్యాబ్రిక్ అంతా ఇలా బాడీ పార్ట్కి యూస్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. దీనికి దుపట్టా వచ్చేసి ఇక్కత్ దుపట్టా అండి, పోచంపల్లి ఇక్కత్. ఇది డబల్ వీవ్. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నానండి. గణేష్ నేతా పోచంపల్లి అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇది కూడా నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను. బాడీ అంతా ఇలా నవరత్న డిజైన్ కైండ్ అట్లా ఉంటుంది. అండ్ బార్డర్ వచ్చేసి 2 sides పళ్ళు ఇలా వస్తుంది అనమాట. ఇలా కింద మోటివ్స్ ఎలిఫెంట్ అండ్ పీకాక్ మోటివ్స్ వచ్చి ఇట్లా వస్తుంది బార్డర్. అండ్ సైడ్కి వచ్చేసి కడ్డీ బార్డర్. సో ఈ కాఫీ కలర్ దానికి నేను ఇలా ఈ పింక్, యాక్చువల్లీ చెప్పాను కదా శారీలో కూడా రాణి పింక్ బార్డర్ ఉండింది. సో నా దగ్గర ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ దుపట్టా ఉండే, సో ఇలా ఈ రెండు పేర్ చేశాను అనమాట. చాలా బాగా సెట్ అయింది వేసుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాందిని. ఇది నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది కంప్లీట్ 3-piece డ్రెస్ మెటీరియల్ అనమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి బాటమ్ వచ్చిన సింగిల్ డాట్ బాందిని ఇది. సో బాటమ్ని నేను అలా బాటమ్ కాకుండా టాప్ లాగా స్టిచ్ చేయించాను. కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువ పడింది, అందుకని ఇలా నెట్తో పైన చేయించాను స్లీవ్స్కి. అండ్ బోట్ నెక్కి పైన నెట్ వస్తుంది. సో మరి అలాగా ప్లెయిన్ బాగుంటుందని చెప్పేసి ఇలా మెషిన్ వర్క్ చేయించాను. దీనిపైన ఇలా చిన్నగా 3 flowers వచ్చేసి ఇట్లా లీవ్స్ లాగా మెషిన్ వర్క్ ఉంటుంది. ఈవెన్ స్లీవ్స్ దగ్గర కూడా బార్డర్ పైన ఇట్లా మెషిన్ వర్క్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ద బాటమ్ పార్ట్. ఇది ఇంకా నేను స్టైల్ చేయలేదండి, వేసుకున్నప్పటి ఇమేజెస్ ఏం లేవు చూపించడానికి. సో మిగతా ఫ్లేర్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అరౌండ్ 2.5 to 3 meters ఉండింది, బట్ ఫ్లేర్ మాత్రం చాలా మంచిగా వచ్చింది. చిన్న ఒకేషన్స్కి చాలా బాగా క్యారీ చేయొచ్చు ఇది. సో ఇదంతా సింగిల్ డాట్ బాందిని. ఇది కూడా జస్ట్ ఐరన్ ఎక్కువ చేయించలేదు, ఓన్లీ స్టిచ్చింగ్కి కట్ చేయడానికి మాత్రం ఫీజిబుల్గా ఉండేలాగా లైట్గా ఐరన్ చేశారు అంతే. మరి ఆ క్రష్నెస్ కంప్లీట్గా వెళ్ళలేదు, అంత క్రస్ట్ లేదు ఫ్యాబ్రిక్. ఎట్ ద సేమ్ టైం అంత ప్లెయిన్గా కూడా లేదనమాట, లైట్గా ఉంటుంది. బట్ వేసుకున్నప్పుడు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మొడాల్ సిల్క్. వేసుకున్నప్పుడు కొంచెం లైట్గా ఐరన్ చేయాలి. అండ్ దీనికి డ్రెస్లో వచ్చిన దుపట్టాని, ఇది నేను కలర్ కావాలని కస్టమైజ్ చేయించుకున్నాను. టాప్ పార్ట్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్లో ఉంటుంది, అది నేను ఇంకా స్టిచ్ చేయించలేదు. దట్స్ ద రీజన్ అది నేను ఇంకా చూపించట్లేదు. బాటమ్ పార్ట్ చెప్పాను కదా ఇలా గ్రీన్లో వచ్చింది, అది నేను టాప్ కిందకి స్టిచ్ చేయించాను. ఇది దుపట్టా ఇలా వస్తుంది. దుపట్టా అంతా ఎడ్జెస్లో మెరూన్ వచ్చేసి మధ్యలో ఆలివ్ గ్రీన్ కలర్, బార్డర్ ఇలా ఉంటుంది 2 sides. సో ఇది కూడా నేను రోలింగ్ కానీ ఐరన్ ప్రెస్ కానీ ఏమి ఇవ్వలేదు. ఐ జస్ట్ వేర్ ఇట్ లైక్ దిస్. ఓకే, ఇది సింగిల్, ఇది కూడా హ్యాండ్ నాటెడ్ బాందిని. ఓకే, కలర్స్ మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి బాందిని స్టైల్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. దే హ్యావ్ మెనీ మోడల్స్ అండి. వాళ్ళ దగ్గర నేను ఈ కలర్ కాంబినేషన్ కావాలి అనేసి కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, మంగళగిరి అండి. మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్. ఇది నేను మంగళగిరి కాటన్స్ అనే పేజ్ నుండి తీసుకున్నాను. 2.5 meters వచ్చిందండి టాప్ పార్ట్. బాడీలో కింద ఇట్లా బార్డర్ వస్తుంది, ఇట్లా మంచిగా అరౌండ్ 10 to 12 inches బార్డర్ వచ్చింది కింద సైడ్. అండ్ పై సైడ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట, చిన్న బార్డర్ వచ్చింది. సో ఇది అంబ్రెల్లా కట్ స్టిచ్ చేయించాను. ఫస్ట్ బార్డర్ కట్ చేసి మిగతా ఫ్యాబ్రిక్తో అంబ్రెల్లా కట్ చేసి కిందన ఇట్లా బార్డర్ అటాచ్ చేయించాను అనమాట. మరీ కూర్చున్నట్టు కాకుండా కొంచెం స్టిఫ్గా ఉండాలని చెప్పేసి లోపల లైనింగ్కి నేను బక్రం వేయించాను. ఇక్కడ లోపల లైనింగ్కి ఇలా బక్రం ఉంటుంది, సో దట్ ఫ్యాబ్రిక్ కింద బార్డర్ అనేది మంచిగా నిల్చుంటుంది, ఫ్లాట్గా అవ్వకుండా. అండ్ పైన వచ్చిన చిన్న బార్డర్ ఉంటుంది కదా, అది ఫ్రంట్ యోక్ పార్ట్కి వేయించాను. ఇలా వస్తుంది ఫ్రంట్ యోక్ పార్ట్. అండ్ మిగిలిన బార్డర్ స్లీవ్స్కి వచ్చింది. ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్ అంతా ఎక్కడ ఒక చిన్న
1 to 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ అవ్వకుండా స్టిచ్ చేయించింది ఇది. సో దిస్ ఈస్ ద అదర్ వన్. దీనికి ఇది పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్, ప్యూర్ మంగళగిరి పట్టు. ఇది దుపట్టా, పింక్ అండ్ ఆరెంజ్. కంప్లీట్ దుపట్టా ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఓన్లీ బార్డర్స్లో మాత్రమే ఇలా పింక్ వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది యాక్చువల్గా ఒక ఓల్డ్ హాఫ్ శారీ అండి. అది నేను వేసుకోవట్లేదు, ప్లెయిన్ హాఫ్ శారీ. దీనికి బ్లౌజ్ అలా కూడా ఏం రాలేదు. ప్యూర్ మంచి పట్టు లంగా, ఎప్పటిదో అరౌండ్ 10 years పైనది. అది అస్సలు వేసుకోవట్లేదు, ఇంకా ఎందుకు అలాగే అని చెప్పేసి అనార్కలి కిందకి స్టిచ్ చేయించాను. దీనికి ఫీడింగ్ సిప్స్ పెట్టించింది అనమాట అప్పుడు. ఓకే, దిస్ ఇస్ ద టాప్ పార్ట్, యోక్ పార్ట్. ఇది స్టిచ్ చేయించిన తర్వాత నేను ఇలా చిన్నగా మరీ ప్లెయిన్ ఉంది అంతా అనేసి ఇలా మెషిన్ వర్క్ చేయించాను స్లీవ్స్కి అండ్ నెక్ పార్ట్కి. దీంట్లో బార్డర్ వచ్చేసి సింగిల్ బార్డర్ అండి, కింద మాత్రమే బార్డర్ ఉండింది. ఆ బార్డర్ కింద యూస్ చేశాను. లెంత్ చాలా తక్కువ పడుతుంది అనమాట. యాక్చువల్గా నేను యోక్ పార్ట్ అనేది పైనుండి తీయించాను. ఫ్లేర్ ఇది ఓన్లీ 2.5 meters ఫ్యాబ్రిక్ అండి. సైడ్ నుంచి తీపిచ్చేస్తే ఏమవుతుందంటే కుర్చీలు ఎక్కువ రావట్లేదు, అందుకని టాప్ పార్ట్ నుంచి తీయించాను యోక్ అంతా. సో అప్పుడు లెంత్ తక్కువ అయిపోయింది, అందుకని మళ్ళీ నేను సపరేట్ డ్రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా బార్డర్స్ అటాచ్ చేశాను అనమాట. ఇలాంటి ఒక రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని బార్డర్స్ అటాచ్ చేసి లేసెస్ అటాచ్ చేసి అది దీనికి ఇలా స్టిచ్ చేశాను. సో దట్ లెంత్ ఎక్కువ అయింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్కడ ఏం వేస్ట్ అవ్వలేదు అండ్ ఫ్లేర్ కూడా చాలా మంచిగా వచ్చింది. దీనికి ఇలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టి స్టిచ్ చేయించాను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. మీరు కూడా ఏమైనా వేసుకొని హాఫ్ శారీస్ అలా ఏమైనా ఉంటే మీరు ఇలా ట్రై చేయొచ్చు. సో దిస్ ఇస్ ద బ్యాక్ పార్ట్. స్టిచ్ చేసిన తర్వాత వర్క్ చేయించాను అనమాట నేను ఇది. సో దీనికి దుపట్టా ఏం రాలేదు, కాకపోతే అప్పట్లోనే మమ్మీ నాకు హాఫ్ శారీ కనేసి దానికి బార్డర్ కలర్ ఇలా వేరే హాఫ్ శారీది అనమాట. యాక్చువల్గా ఈ దుపట్టా వేరే పింక్ అండ్ గ్రీన్ హాఫ్ శారీది. సో ఆ దుపట్టాని నేను ఇలా ఈ డ్రెస్కి ఎలాగో దీని బార్డర్ ఇలా గ్రీన్ కలర్ ఉంది కదా, సో ఇలా మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో ఆ బార్డర్ నేను దీనికి సెట్ అవుతుంది కదా అని అది దుపట్టాని నేను యూస్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై అనార్కలీస్ కలెక్షన్ ఇన్ రీసెంట్ డేస్. సో మోస్ట్లీ ఆల్రెడీ ఉన్న వాటిని నేను కన్వర్ట్ చేశాను, అలా ఇంకా 2-3 ఉన్నాయి స్టిచ్చింగ్కి ఇచ్చాను. వచ్చిన తర్వాత ఐ పుష్ దెమ్ ఇన్ ద షార్ట్స్ సో దట్ ఐడియా ఉంటుంది ఎవరికైనా, మనం ఓల్డ్గా ఉన్నవి యూస్ చేయకుండా అన్నవి మళ్ళీ ఎలా యూస్ చేయొచ్చు అనేది కొంచెం ఐడియా ఉంటుంది అండ్ స్టిచ్చింగ్ ఐడియాస్ ఏమైనా వస్తాయని చెప్పేసి చూస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ఎనీ ఆఫ్ దెమ్ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.